వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, నేను చేపల పులుసు చేస్తున్నాను. నెల్లూరు చేపల పులుసు మీకు కూడా తయారు చేసే విధానం చూపిస్తాను, రండి. కేజీన్నర చేపలు తీసుకున్నాము, బొచ్చెలు. మీడియం సైజు 4 ఉల్లిగడ్డలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి ఒక 5-6 ఎక్కువ వేసుకోండి. 5-6 అయితే కనుక చేపల పులుసుకి బాగుంటాయి, మిర్చి ఎక్కువ పడుతుంది. 50 గ్రామ్స్ చింతపండు తీసుకోండి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. చేపల పులుసులో 4 బెండకాయలు కట్ చేసి వేసాను. దానికి పులుసు పట్టిందంటే ఉప్పు కారం, అది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 4 బెండకాయలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పులుసు అరగంట మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోండి. ముందు పులుసు మరిగిన తర్వాత చేపలు వేస్తే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, అంతవరకు.